అందుకని ఆ ముగ్గురు ఇందాక తమ్ముడు చెప్పినట్టు 70 గజాల ఎప్పుడొస్తే కబ్జా చేసుకుందామనే వాళ్ళకి 70 ఎకరాల భూమి చదువుకుని తన చదువును పక్కన పెట్టి ఒక అడవిని సృష్టించినటువంటి వ్యక్తి. పాములతోటి మనకు మామూలుగా చాలామంది చెప్తుంటారు, ఏం చెప్తుంటారంటే శివుడు మెళ్ళో పాము ఉంటుంది. శివుడు మెళ్ళో పాము ఎందుకు ఉంటుందంటే ఏదో పాముని కాదు. వాళ్ళు మీరు షిరిడి సాయిబాబాను చూడండి, పక్కనే చిన్న చిన్న జంతువులు పాములు ఇట్లాంటివన్నీ తిరుగుతుంటాయి. వాటిని మన మామూలుగా మనల్ని మామూలు మనుషుల్ని ఎలా అయితే మనం ప్రేమిస్తామో అభిమానిస్తామో దగ్గరికి తీసుకుంటామో అలాగే జంతుజాలాన్ని కీటకాల్ని, అందుకే ఆయన భక్త కన్నప్ప అని మనకున్నాడు. దూర్చటి కవి చెప్తాడు, ఏ వేదంబు పఠించ లోత భుజగం వేశాస్త్రములు చూచన్ తానే విద్యాభ్యసనం చకరి చెంచేమంత్ర మోహించన్ బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవనాసక్తియేగాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ పద్యం నేను ఎందుకు చెప్పానంటే నాకు ఈ పద్యం వచ్చని చెప్పడానికి కాదు. ఏం చదువుకుంది? ఏనుగేం చదువుకుంది, పాము ఏం చదువుకుంది, సాలెపురుగేం చదువుకుంది? ఇవేమీ చదువుకోలేదు. వాటికి తెలిసింది ఏంటంటే దైవారాధన చేయటం, దేవుడు పాదాల దగ్గర పడి ఉండటం మాత్రమే తెలుసు. అటువంటి వాళ్ళు ఆ దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, మనకు కనిపిస్తాడో లేదో మనకు తెలియదు, కానీ నిజంగా దే ఆర్ ది గాడ్స్ ఆఫ్ ది ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. దట్స్ ట్రూత్ పీపుల్.